హాయ్ వీవర్స్. ఇక ఏపీ సెట్ లైఫ్ సైన్సెస్ సంబంధించి రెఫరెన్స్ బుక్స్ కూడా మనకు ఇక కామెంట్ బాక్స్లో వీవర్స్ పోస్ట్ చేయడం జరిగింది. ఏ రెఫరెన్స్ బుక్స్ అనేటువంటివి బాగుంటాయని చెప్పి. సో లైఫ్ సైన్సెస్కి సంబంధించి చాలా రెఫరెన్స్ బుక్స్ అనేటువంటిది అవైలబుల్గా ఉన్నాయి. సో ఇంటర్నేషనల్గా ఏవైతే బుక్స్ ఉన్నాయో, ఇంటర్నేషనల్ ఆథర్స్ ఇక ఏవైతే ఉన్నాయో రెఫరెన్స్ బుక్స్ వాళ్ళవి అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ అన్ని రెఫరెన్స్ బుక్స్ కూడా చాలా చక్కగానే ఉన్నాయి. సో చాలా రెఫరెన్స్ బుక్స్ అవైలబిలిటీ ఉన్నాయి, అన్నీ కూడా చక్కగా ఉన్నాయి. నేను ఇక్కడ ఏవైతే కొన్ని మెన్షన్ చేస్తున్నానో అవి మాత్రమే మంచిగా ఉన్నాయని నేను చెప్పట్లేదు రెఫరెన్స్ బుక్స్ అనేటువంటిది. బట్ నేను ఇప్పుడు ఏవైతే సజెస్ట్ చేస్తున్నా అవి నేను చదివినటువంటివి. అలాగే ఆ యొక్క రెఫరెన్స్ బుక్స్ అనేటువంటిది కొంచెం అంటే ఇక రెఫరెన్స్ బుక్స్లో ఉన్నటువంటి వాటిలో కొంచెం ఈజీగా యొక్క లాంగ్వేజ్ కావచ్చు, ఇవంతా కూడా కాన్సెప్ట్స్ కావచ్చు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది జరిగింది. సో ఈ యొక్క రెఫరెన్స్ బుక్సే కాదు, ఇంకా నేను చాలా రెఫరెన్స్ బుక్స్ అయితే చదువున్నాను. సో అన్నీ కూడా మంచిగా ఉన్నాయి. సో మీరు ఏ రెఫరెన్స్ బుక్స్ అయినా మీరు ఫాలో కావచ్చు. సో దట్ డిపెండ్స్ ఆన్ హౌ బెటర్ యూ కెన్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ పర్టికులర్ టాపిక్ అనేటువంటి దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక లైఫ్ సైన్సెస్కి సంబంధించి మనకి ఇక్కడ 13 ఇక చాప్టర్స్ అనేటువంటివి లేదా యూనిట్స్ అనేటువంటివి ఉన్నాయి. సో ఇక 13 యూనిట్స్కి కూడా ఒక 13 రెఫరెన్స్ బుక్స్ అయితే మనం చదవాల్సిన అయితే అవసరం అయితే ఉంటుంది. సో కొన్ని మార్కెట్లో ఏమవుతాయంటే మొత్తం అన్ని చాప్టర్స్కి కలిపి 1 or 2 వాల్యూమ్స్లో రెఫరెన్స్ బుక్స్, ఐ మీన్ ఇక స్టడీ బుక్స్ లాంటివి ఉంటాయి. సో లైఫ్ సైన్సెస్ నెట్ బుక్ అని చెప్పి, లేకుంటే లైఫ్ సైన్సెస్ ఏపీ సెట్ బుక్స్ అని చెప్పి మేబీ అవైలబిలిటీ ఉండొచ్చు. అయితే ఎప్పుడు కూడా డోంట్ డిపెండ్ ఆన్ దోస్ బుక్స్. సో వాళ్ళు చాలా ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ దట్ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ మే నాట్ బీ యూజ్ఫుల్ ఫర్ యూ టు గెట్ ఏ గుడ్ స్కోర్ ఇన్ ఏపీ సెట్ ఎగ్జామ్ ఆర్ ఇన్ ఈవెన్ సిఎస్ఆర్ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్. సో ఎందుకు చెప్తున్నానంటే నేను సిఎస్ఆర్ జేఆర్ఎఫ్ ప్రిపేర్ అయినప్పుడు మేము ఫాలో అయినటువంటి ఒక మెథడ్స్ ఏంటంటే ఓన్లీ ఒక రెఫరెన్స్ బుక్స్ అనేటువంటిది ఫాలో అవ్వడం అనేటువంటిది జరిగింది. సో వన్స్ రెఫరెన్స్ బుక్ అనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ బయోకెమిస్ట్రీకి సంబంధించి చాలా రెఫరెన్స్ బుక్స్ అనేటువంటివి ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ నేను ప్రిన్సిపల్స్ ఆఫ్ బయోకెమిస్ట్రీ 7th ఎడిషన్ బై నెల్సన్ కాక్స్ అనేటువంటిది ఇక బుక్ అనేటువంటిది ఇక్కడ నేను సజెస్ట్ చేస్తున్నాను. సో ఇది కాక ఇంకా మంచి ఒక బుక్ అనేటువంటి వైట్ అండ్ వైట్ అనేటువంటిది కూడా ఒక బయోకెమిస్ట్రీకి సంబంధించి రెఫరెన్స్ బుక్స్ అనేటువంటిది ఉంది. కానీ ఇక వైట్ అండ్ వైట్ అనేటువంటిది చూస్తే కొంచెం స్టాండర్డ్ కావచ్చు, లేకుంటే కాన్సెప్ట్ అనేటువంటిది కావచ్చు, కొంచెం ఇంకా ఎక్కువ లెవెల్లో యొక్క కాన్సెప్ట్స్ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది జరిగి ఉంటుంది. అయితే ప్రిన్సిపల్స్ ఆఫ్ బయోకెమిస్ట్రీలో చూస్తే ఆ యొక్క సేమ్ అదే టాపిక్స్ అన్ని కంటెంట్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి, కానీ కొంచెం ప్రిలిమినరీగా, కొంచెం బేసిక్గా అండ్ మనకు ఈజీగా అండర్స్టాండ్ అయ్యేటువంటి ఒక మెథడ్లో ఈ యొక్క బుక్ అనేటువంటిది ఉంటుంది. మీరు ఒక లెనింజర్ బుక్ కానీ చదివినట్టయితే వైట్ అండ్ వైట్ అనేటువంటి చదవడం ఈజీ అవుతుంది. ఆర్ వైట్ అండ్ వైట్ చదివి ఉన్నట్టయితే ఇక లెనింజర్ బుక్ అనేటువంటి చదవడం ఈజీ. మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఇవన్నీ కంపల్సరీగా ఒక సబ్జెక్ట్కి ఇన్ని రెఫరెన్స్ బుక్స్ చదవాల్సిన అవసరం ఉంటుందని. నో, అలా కాదు. వన్స్ మీరు రెఫరెన్స్ బుక్స్ అనేటువంటి చదివిన తర్వాత మీరే ఇంకా నెక్స్ట్ రెఫరెన్స్ బుక్స్లో ఇంకెంత మంచిగా ఇచ్చారనేదో, లేకుంటే ఇంకా ఏం కవర్ చేశారనేటువంటి ఒక క్యూరియాసిటీతో మనం చదువుతూ ఉంటాం ఇంకా రెఫరెన్స్ బుక్స్ ఎక్కువగా. అండ్ కొన్ని ఒక టాపిక్స్ సంబంధించి కొంతమంది ఆథర్స్ చాలా బాగా రాస్తారు, అండ్ రిమైనింగ్ ఆథర్స్ ఇంకొక కొన్ని టాపిక్స్ గురించి బాగా రాయడం అనేటువంటిది జరుగుతుంటుంది. సో ఆ విధంగా ఏమవుతుందంటే కొన్ని రెఫరెన్స్ బుక్స్లో కొన్ని టాపిక్స్ చాలా బాగుంటాయి, మిగిలిన రెఫరెన్స్ బుక్స్లో ఇంకొన్ని టాపిక్స్ బాగా ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో కమింగ్ టు దిస్ మాలిక్యూల్స్ అండ్ ఇంటరాక్షన్స్ రిలవెంట్ టు బయాలజీ. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ బయోకెమిస్ట్రీలో మీరు దీనికి సంబంధించి మొత్తం ఇక కంటెంట్ అనేటువంటిది అవైలబుల్ ఉంటుంది మీకు. సో దీంట్లో ఏమంటే ఇక లెనింజర్ బుక్లో ఏమవుతుందంటే ఈవెన్ ఈ యొక్క మీరు చూసినట్టయితే ఏదంటే ఇక ఫండమెంటల్ ప్రాసెస్ కూడా కవర్ చేసి ఉంటారు ఇతను. సో లాస్ట్ ఒక 4-5 యూనిట్స్లో ఏం చేస్తారంటే ఇక ఫండమెంటల్ ప్రాసెస్ కూడా కవర్ చేస్తారు. కాబట్టి మీకు సో ఇక మాలిక్యూల్స్ అండ్ దేర్ ఇంటరాక్షన్కి సరిపోతుంది, అలాగే ఫండమెంటల్ ప్రాసెస్ కూడా ఇక పుస్తకం అనేటువంటిది సరిపోవడం జరుగుతుంది. అయితే వీటి యొక్క కాస్ట్ అనేటువంటిది సమ్ థౌజండ్స్లో ఉంటాయి ఒక్కొక్క రెఫరెన్స్ బుక్స్. మీరు ఇప్పుడు వీటి యొక్క ఫిజికల్ కాపీస్ అనేటువంటిది మీరు అన్నీ తీసుకోవడం అనేటువంటిది చాలా మీరు మనీ అనేటువంటిది రిక్వైర్ అవుతుంది. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే వీటికి సంబంధించినటువంటి ఒక పీడిఎఫ్ కాపీస్ సో చాలా అవైలబిలిటీ ఉన్నాయి ఇంటర్నెట్లో. అంటే ఈ యొక్క కరెంట్ ఎడిషన్ కాకుండా వీటి ప్రీవియస్ ఎడిషన్స్ యొక్క పీడిఎఫ్ కాపీస్ అవైలబుల్ ఉంటాయి. కాబట్టి అవి మీరు డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ల్యాప్టాప్లో కావచ్చు, మీ యొక్క ట్యాబ్లో కావచ్చు మీరు ప్రిపేర్ అవ్వచ్చు.
నెక్స్ట్ ఇక పుస్తకం చూద్దాం, సెల్యులార్ ఆర్గనైజేషన్కి సంబంధించి. సో సెల్యులార్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఒక కూపర్ అనేటువంటి ఒక పుస్తకం, ఈజీ టు అండర్స్టాండ్ ద లాంగ్వేజ్ అండ్ ద కాన్సెప్ట్ అలాగ ఉంటుంది యొక్క సెల్ మాలిక్యులర్ అప్రోచ్ అనేటువంటిది. సో ఈ యొక్క పుస్తకంలో ఏమవుతుందంటే మళ్ళీ దీంట్లో కూడా మీకు ఇక ఫండమెంటల్ ప్రాసెస్ అనేటువంటిది కవర్ అవుతుంది. అలాగే ఇక మాలిక్యూల్స్ కూడా కొద్దిగా నాట్ కంప్లీట్గా, సో ఇక మాలిక్యూల్స్ అనేటువంటిది కూడా కవర్ అవుతుంది. సో ఆ విధంగా ఇక 3 టాపిక్స్ కూడా దీంట్లో కవర్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే సెల్ కమ్యూనికేషన్ అండ్ సిగ్నలింగ్ కూడా కవర్ అవుతుంది దీంట్లో. సో ఈ విధంగా 4 ఈ యొక్క టాపిక్స్ కూడా ఈ యొక్క పుస్తకం ద్వారా మీకు కవర్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అయితే మీరు దీంతో పాటు ఇంకా మనం చూస్తే చాలా ఇక పుస్తకాలు ఉన్నాయి, రెఫరెన్స్ బుక్స్ ఇక సెల్ బయాలజీకి సంబంధించి. సో ఆ యొక్క పుస్తకాల్లో కూడా మీరు మంచి యొక్క ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రూస్ ఆల్బర్ట్స్ మంచి యొక్క సెల్ బయాలజీ పుస్తకం అది. సో ఆ పుస్తకాన్నైనా మీరు రెఫర్ చేయొచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే ఫండమెంటల్ ప్రాసెస్. సో ఇక ఫండమెంటల్ ప్రాసెస్కి సంబంధించి ఇక వాట్సన్ పుస్తకం అనేటువంటిది చాలా చక్కని పుస్తకం అని చెప్తాను నేను. ఇక దీనికి సంబంధించి ఫండమెంటల్ ప్రాసెస్కి సంబంధించి చాలా చక్కగా ఇక ఫండమెంటల్ ప్రాసెస్ అయిన రెప్లికేషన్ కావచ్చు, ట్రాన్స్క్రిప్షన్ కావచ్చు, ట్రాన్స్లేషన్ కావచ్చు, ఇవన్నీ చాలా చక్కగా జీన్ ఎక్స్ప్రెషన్ కావచ్చు, ఇవన్నీ కూడా చక్కగా ఇక పుస్తకంలో ఉన్నాయి. సో దీన్ని కూడా మీరు ఫండమెంటల్ ప్రాసెస్ కోసం ఈ యొక్క పుస్తకాన్ని మీరు రెఫర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఆల్రెడీ సెల్ కమ్యూనికేషన్ అండ్ సిగ్నలింగ్ గురించి చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి అయితే మీరు ఆల్రెడీ ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే సెల్ బయాలజీకి సంబంధించామో ఆ యొక్క పుస్తకంలోనే కవర్ అవుతుందని చెప్పాను. నెక్స్ట్ డెవలప్మెంటల్ బయాలజీ. సో డెవలప్మెంటల్ బయాలజీ బోత్ ప్లాంట్ అండ్ ఇక యానిమల్ రెండిటికి సంబంధించి మనం ఇక్కడ ఒక మంచి పుస్తకం ఇక్కడ చెప్తున్నాను. ఇది గిల్బర్ట్ అనేటువంటి ఒక పుస్తకం. కానీ దీని యొక్క కాన్సెప్ట్ అనేటువంటిది చాలా అంటే ఎక్స్పెరిమెంటల్ వేలో ఇక మొత్తం ఆథర్స్ ఇక పుస్తకాన్ని మొత్తం వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని రాయడం జరిగింది. అంత ఎక్స్పెరిమెంటల్గా ఇక కాన్సెప్ట్ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు దీంట్లో. కాబట్టి ఎక్కువగా చదవాల్సిన ఉంటుంది ఇన్ఫర్మేషను, దాని నుంచి తీసుకోవాల్సిన రిజల్ట్ అనేటువంటిది అంటే ఇన్ఫర్మేషన్ అనేటువంటి చాలా తక్కువే ఉంటుంది. సో చాలా ఎక్కువ ఎక్స్పెరిమెంట్ ఇస్తాడో ఎక్స్పెరిమెంట్ ద్వారా వచ్చినటువంటి రిజల్ట్ అనేటువంటిది సో ఒక 2-3 పాయింట్స్ అనేటువంటిది మాత్రమే ఉంటాయి. కానీ మొత్తం ఎక్స్పెరిమెంట్ అనేటువంటిది ఏ విధంగా కండక్ట్ చేస్తారు అనేటువంటిది కూడా ఈవెన్ ఈ యొక్క డెవలప్మెంటల్ బయాలజీ బై గిల్బర్ట్ బుక్లో మీరు అబ్జర్వ్ చేయవచ్చు. నెక్స్ట్ ప్లాంట్ ఫిజియాలజీ అనేటువంటిది. ఇక థైజ్ అండ్ జీజర్ అనేటువంటిది ఒక మంచి పుస్తకం ఇక ప్లాంట్ ఫిజియాలజీకి సంబంధించి. సో దీంట్లో చాలా చక్కగా ఇక ప్లాంట్ ఫిజియాలజీకి సంబంధించినటువంటి ఒక టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక సిస్టమ్ ఫిజియాలజీ యానిమల్. అన్ఫార్చునేట్లీ యానిమల్ సిస్టమ్ ఫిజియాలజీకి ఒక మంచి పుస్తకం అనేటువంటిది కనిపించదు. కానీ దీనికి మనకి ఎన్సీఆర్టీ బుక్స్ కావచ్చు, లేకుంటే 10+2కి సంబంధించిన ఏవైనా ప్రైవేట్ పబ్లికేషన్స్కి సంబంధించిన పుస్తకాలు అనేటువంటిది రెఫర్ చేయొచ్చు. ఈవెన్ ఇక ప్లాంట్ ఫిజియాలజీకి కూడా అంతేను. సో ఇక థైజ్ అండ్ జీజర్ అనేటువంటిది మంచి పుస్తకం, నేను చెప్తున్నాను మీరు చదవమని. అయితే ఈ స్టాండర్డ్ అనేటువంటిది ఇక ప్లాంట్ ఫిజియాలజీ అవసరం అనేటువంటిది ఉండదు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక ఎన్సీఆర్టీ బుక్స్ అనేటువంటిది ఎన్ఎఫ్, లేదంటే ఇక 10+2కి సంబంధించిన ఏవైనా సరే ఇక ప్రైవేట్ పబ్లికేషన్కి సంబంధించినటువంటి ఇక బుక్స్ ఏబీసీ కావచ్చు, ప్రదీప్స్ కావచ్చు, అలాంటి పుస్తకాలైనా సరిపోవడం జరుగుతుంది మీకు. నెక్స్ట్ ఇన్హెరిటెన్స్ బయాలజీ. ఇక క్లగ్ అండ్ కమిన్స్ అనేటువంటిది చాలా మంచి ఇక పుస్తకం, ఇక ప్రిన్సిపల్స్ లేదా కాన్సెప్ట్స్ ఆఫ్ జెనెటిక్స్కి సంబంధించి మంచి పుస్తకం ఇక ఇన్హెరిటెన్స్ బయాలజీకి సంబంధించి క్లగ్ అండ్ కమిన్స్ అనేటువంటిది. సో ఈ క్లగ్ అండ్ కమిన్స్ కాకుండా రజల్ అనేటువంటి ఒక పుస్తకం కూడా మంచి ఒక జెనెటిక్స్కి సంబంధించినటువంటి రెఫరెన్స్ బుక్, అది కూడా మీరు ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ డైవర్సిటీ ఆఫ్ లైఫ్ ఫామ్స్ అనేటువంటిది సంబంధించి పుస్తకాలు, ఇది కూడా 10+2కి సంబంధించినటువంటి ఏవైనా సరే ప్రైవేట్ పబ్లికేషన్స్లో ఉన్నటువంటి ఇక ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇక డైవర్సిటీ ఆఫ్ లైఫ్ ఫామ్స్కి సంబంధించి సరిపోతుంది. నెక్స్ట్ ఇక ఎకలాజికల్ ప్రిన్సిపల్స్ అనేటువంటిది. సో ఎకలాజికల్ ప్రిన్సిపల్కి సంబంధించి మనకు ఒక ఇండియన్ బుక్ అనేటువంటిది ఇక పిడి శర్మ అనేటువంటిది ఒక పుస్తకం అనేటువంటిది మంచిగా ఉంది. ఇక ఎకలాజికల్ ప్రిన్సిపల్స్కి సంబంధించి ఇక ఇండియన్ ఎడిషన్, ఇండియన్ ఆథర్ ఇతను. సో ఈ యొక్క పుస్తకాన్ని మీరు రెఫర్ చేయొచ్చు ఇక ఎకలాజికల్ ప్రిన్సిపల్స్కి సంబంధించి. నెక్స్ట్ ఎవల్యూషన్ అండ్ బిహేవియర్. సో ఇక ఎవల్యూషన్ అండ్ బిహేవియర్ కూడా 10+2 బుక్స్ అనేటువంటిది ఏవైతే ఉన్నాయో అవి ఎనఫ్ అవుతాయి. నెక్స్ట్ అప్లైడ్ బయాలజీ. ఇక అప్లైడ్ బయాలజీకి సంబంధించి స్పెసిఫిక్గా మీకు ఏ బుక్ అనేటువంటిది అవైలబిలిటీ లేదు, రెఫరెన్స్ బుక్ అనేటువంటిది. సో వీటికి సంబంధించి ఏంటంటే మీరు మైక్రోబయాలజీకి సంబంధించిన
బుక్స్ రెఫరెన్స్ బుక్స్లో ఉన్నటువంటి ఇక చివర ఏమవుతుందంటే డెఫినెట్గా ఇక అప్లైడ్ బయాలజీ అనేటువంటిది ఉంటుంది. సో దాన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో అలాగే బయోటెక్నాలజీకి సంబంధించి కూడా ఇక చివరిలో ఏవైతే ఉంటాయో కొన్ని టాపిక్స్ అప్లైడ్ ఆ యొక్క సబ్జెక్ట్కి సంబంధించినటువంటి అప్లైడ్ సైన్స్ అది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇక సెల్ కమ్యూనికేషన్ అండ్ సెల్ సిగ్నలింగ్ వీటిలోని ఇమ్యునాలజీ కూడా కవర్ అవుతుంది. అలాగే ఇక మైక్రోబయాలజీకి సంబంధించినటువంటి టాపిక్స్ కూడా కవర్ అవుతుంటాయి ఇక్కడే సెల్ కమ్యూనికేషన్ అండ్ సెల్ సిగ్నలింగ్లోని. సో ఇక ఇమ్యునాలజీకి సంబంధించి మనం కానీ చూసినట్టయితే క్యుబే అనేటువంటిది ఒక మంచి ఒక పుస్తకం అనేటువంటిది ఉంది. ఇవే కాదు కొన్ని మెడికల్ ఇమ్యునాలజీ పుస్తకాలు ఇంకొంచెం బాగా క్లియర్గా ఉంటాయి, ఇంకా సింపుల్గా కూడా ఉంటాయి. మెడికల్ ఇమ్యునాలజీకి సంబంధించిన రెఫరెన్స్ బుక్స్ ఏవి మీరు తీసుకున్నా అయితే క్యుబే అనేటువంటిది ఇది బేసిక్ బుక్ బాగానే ఉంటుంది. ఇది కూడా ఇంటర్నేషనల్ ఆథరే దీన్ని కూడా బుక్ కూడా రాయడం జరిగింది. నెక్స్ట్ ఇక మెథడ్స్ ఇన్ బయాలజీ. ఇక మెథడ్స్ ఇన్ బయాలజీ చూస్తే సో దీంట్లో ఇక విల్సన్ అండ్ వాకర్స్కి సంబంధించినటువంటి ఇక బుక్ ఏదైతే ఉందో ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ బయోకెమిస్ట్రీ అండ్ మాలిక్యులర్ బయాలజీ, ఇది చాలా మంచి పుస్తకం. సో మేము సిఎస్ఆర్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఓన్లీ బయోకెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఒక టాపిక్స్ మాత్రమే ఈ పుస్తకంలో ఉండేది. తర్వాత ఈవెన్ మాలిక్యులర్ బయాలజీ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడం అనేటువంటిది జరిగింది. సో ఇవి కొన్ని యొక్క ఇంపార్టెంట్ ఇక లైఫ్ సైన్స్కి సంబంధించినటువంటి ఇక రెఫరెన్స్ బుక్స్ అనేటువంటిది. సో ఇక రెఫరెన్స్ బుక్స్ అనేటువంటిది చదివితేనే ఇక ఏమవుతుందంటే మనకు కావాల్సిన అంటే ఆ యొక్క ఆన్సర్స్ చేయడానికి కావాల్సినటువంటి ఏదైతే మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏదైతే కావాలో ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అవైలబుల్ ఉంటుంది. మీరు బేసిక్ బుక్స్ ఏవైతే వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 అని చెప్పి మొత్తం 13 యూనిట్స్ ఇచ్చేసినటువంటి పుస్తకాలు చదివినట్టయితే జస్ట్ మీకు ఏ కంటెంట్స్ ఉన్నాయి ఈ యొక్క సిలబస్ సంబంధించి అనేది మాత్రం అర్థమవుతుంది. బట్ ఆ యొక్క క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేటువంటిది సరిపోదు. సో కాబట్టి ఎప్పుడైనా సరే ఒక లైఫ్ సైన్స్ స్టాండర్డ్స్ అంటే సో ఫైనల్గా మీరు ఒక ఏపీ సెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత క్వాలిఫై అయిన తర్వాత అయినా సరే నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ ఏదైతే మీరు మళ్ళీ ఒక డిగ్రీ కాలేజ్ ఎగ్జామ్ కావచ్చు, అంటే లెక్చర్ ఎగ్జామ్ కావచ్చు, లేదంటే యూనివర్సిటీలో ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఎగ్జామ్ కావచ్చు. సో వీటి ద్వారా మీరు మళ్ళీ రిక్రూట్ అవ్వాలంటే మళ్ళీ అక్కడ కాంపిటీషన్ అనేటువంటిది ఉంటుంది, మళ్ళీ ఎగ్జామ్ అనేటువంటిది రాయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ నాట్ అల్టిమేట్ ఎగ్జామ్ దట్ యు ఆర్ గోయింగ్ టు రైట్. సో ఈవెన్ ఆఫ్టర్ దిస్ ఎగ్జామ్, ఆఫ్టర్ క్వాలిఫైయింగ్ దిస్ ఎగ్జామ్, యూ విల్ బీ రైటింగ్ సో మెనీ ఎగ్జామ్స్ అట్ నేషనల్ లెవెల్. సో వాటన్నిటిని కూడా మీరు దృష్టిలో ఉంచుకొని ఏమవుతుందంటే మీ యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది ఉండాలి. సో వన్స్ ఒకసారి మీరు ఇక రెఫరెన్స్ బుక్స్ అనేటువంటిది ప్రిపేర్ అయినట్టయితే తర్వాత మీరు ఏ యొక్క మెటీరియల్ పైన కూడా డిపెండ్ అవ్వరు. మీరు సొంతంగా మీరు ఇక ఏ ఎగ్జామ్కైనా ప్రిపేర్ అవ్వగలరు, ఆన్సర్ చేయగలరు క్వశ్చన్స్ అనేటువంటిది ఆ ఎగ్జామ్కి సంబంధించి. సో వీటికి సంబంధించినటువంటి రెఫరెన్స్ బుక్స్ అనేటువంటిది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్.